అందరికీ నమస్తే అండి. సో 2025 సంవత్సరం వెళ్ళిపోయి క్యాలెండర్ ఇయర్ వెళ్ళిపోయి 2026 రాబోతుంది. సో అసలు ఈ 2025లో మన తెలుగు సినీ రంగం గ్రోత్ ఏంటి, ఎంతవరకు సక్సెస్ రేట్ ఏంటి, సక్సెస్ రేషియో ఎలా ఉంది, హిట్లు ఫ్లాప్లు ఎలా ఉన్నాయి, ఎంతవరకు కమర్షియల్గా చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగం జాతీయ సినిమాని శాసిస్తోంది. ఎంతగా అంటే అసలు దేశం మొత్తం మీద టాప్ 10 గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమాల్లో 5 తెలుగు సినిమాలే ఉన్నాయంటే చూసుకోండి. సో అంతగా డామినేట్ చేస్తున్నాం మనం. అటువంటిది 2025 సంవత్సరంలో అంత రికార్డులు, అంత పెద్ద సెన్సేషన్స్ అయితే ఏమీ లేవు. సో ఓవరాల్గా 2025 సంవత్సరం తెలుగు సినిమాకు ఒక పీడకల్ లాంటిదే చెప్పుకోవాలంటే. ఎందుకంటే భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు తలకిందలై బొక్కబోర్లా పడి వెళ్ళిపోయిన బోల్డ్ ఉన్నాయి. సంవత్సరాల తరబడి షూటింగ్లు చేసుకొని భారీ కాంబినేషన్లో మంచి మంచి కాంబినేషన్లో వచ్చినవి కూడా ఫ్లాప్ నమోదు చేసుకున్నాయి. అలా 2025 జనవరిలో వచ్చిన సినిమా చూసుకుంటే గేమ్ చేంజర్ జనవరి 10వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా కంటెంట్ బాగుంటుంది, కాన్సెప్ట్ బాగానే ఉంటుంది, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి వర్గాలకి బాగా కనెక్ట్ అయింది. కానీ సినిమా కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా మంచి కాంబినేషను. శంకర్ గారు దేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్లో ఆయన కూడా ఒకరు, అండ్ రామ్ చరణ్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో గేమ్ చేంజర్ దాదాపుగా 3 ఏళ్లకు పైగా నిర్మాణం అందుకుంది. మంచి అంచనాల మధ్య వచ్చింది. కానీ ఈ సినిమా కమర్షియల్గా అయితే సక్సెస్ అవ్వలేదు, లాస్ వచ్చింది. చాలా వరకు బయ్యర్లు నష్టపోయారు. ఆ నష్టాన్ని సంక్రాంతికి వస్తున్నాం అండ్ డాకు మహారాజ్ కొంతవరకు కవర్ చేశాయి. డాకు మహారాజ్కి డబ్బులు బాగా వచ్చాయి, భారీగా లాభాలు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం అయితే ఇంక తిరుగులేదు. 100 రూపాయలకు కొన్నవాడు 300, 400 సంపాదించారు సంక్రాంతికి వస్తున్నాం అయితే. ఒక జిల్లాలో ఒక డిస్ట్రిబ్యూటర్ మనకు బాగా తెలిసిన ఆయన సినిమాని 3,20,00,000కు కొన్నారు. ఆయనకు 12 కోట్లు వచ్చింది. అలా భారీగా లాభాలు వచ్చాయన్నమాట ఈ సినిమాతో. ఇక ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో చూసుకుంటే తండేల్ కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక మార్చిలో రిలీజ్ అయిన సినిమాల్లో పెద్దగా ఆకట్టుకున్నవి అయితే ఏం లేవు. అండ్ ఏప్రిల్లో వచ్చిన సినిమాల్లో కూడా పెద్ద సినిమాలు అయితే ఏమి లేవు. ఏప్రిల్లో సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని కళ్యాణ్ రామ్ సినిమా ఒకటి వచ్చింది. అది సినిమా బాగానే ఉంటుంది కానీ యావరేజ్ అయింది. సో ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది, కమర్షియల్గా అయితే డబ్బులు రాలేదు. ఇక మే నెలలో నాని హిట్ 3 వచ్చింది. హిట్ 3 సినిమా చూసిన వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ విపరీతమైన వైలెన్స్ కారణంగా అది కూడా డబ్బులు రాలేదు, కమర్షియల్ సక్సెస్ అయితే అవ్వలేదు. కన్నప్ప రిలీజ్ అయింది జూన్ 27వ తేదీ. నాకు తెలిసి 2025 మొత్తం మీద అతిపెద్ద లాస్ ప్రాజెక్ట్ అదే. దాదాపుగా ఆ సినిమా 4 ఏళ్లకు పైగా తెరకెక్కించారు, భారీగా బడ్జెట్ పెట్టారు, అరౌండ్ ఒక 180-200 కోట్ల వరకు పెట్టారు. ఈ సినిమాకు మంచు విష్ణు చరిత్రలోనే కాదు తెలుగు సినీ రంగంలో ఎక్కువ నష్టపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా టాప్ 10లో ఉంటుంది. సుమారుగా ఒక 80-100 కోట్ల వరకు లాస్ అయింది అని అంటారనమాట. లాస్ గట్టిగానే ఉంటుంది. ఇక జూలై నెలలో వచ్చిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య వచ్చి పోయింది. తర్వాత హరిహర వీరమల్లు ఒకటి సినిమా, ఆ సినిమా కూడా దాదాపుగా 60-80 కోట్ల వరకు లాస్ అనమాట ఆ సినిమాకి. ఆ తర్వాత ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అయింది. కొంతవరకు పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఆ సినిమాకు వచ్చిన ఊపు, పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్సే వచ్చాయి. చాలా వరకు బయ్యర్లు మంచి లాభాలు నమోదు చేశారు. ఇక సెప్టెంబర్లోనే లిటిల్ హార్ట్స్ వచ్చింది. ఈటీవీ విన్ వాళ్ళది చాలా చిన్న సినిమా. ఆ సినిమాకు 2.5 కోట్లే బడ్జెట్ అయింది. సినిమా సుమారుగా 18-20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. భారీ లాభాలు వచ్చాయన్నమాట ఆ సినిమాకి. అలాగే అక్టోబర్లో కాంతారా చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు సుమారుగా 170 కోట్ల వరకు ఖర్చు పెడితే ఈ సినిమా 350 కోట్లకు పైగా డబల్ కలెక్షన్స్ వచ్చాయి. బాగానే సక్సెస్ అయిందనమాట. అలాగే అక్టోబర్ 31న రవితేజ మాస్ జాతర వచ్చింది, అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ నవంబర్ నెలలో చూసుకుంటే గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న అండ్ రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో వచ్చిన గర్ల్ ఫ్రెండ్కి డబ్బులు అంటే మంచి పేరు వచ్చింది, డబ్బులు కూడా అది కమర్షియల్గా సక్సెస్ అయిందంట. అండ్ 12 ఇయర్ రైల్వే కాలనీ ఎవరు అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సినిమా, అది అంతగా ఆడలేదు. రాజు వెడ్స్ రాంబాయి ఈటీవీ విన్ వాళ్ళదే. మొత్తానికి ఈ సంవత్సరంలో ఈటీవీ విన్ వాళ్ళు 2 చిన్న సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు, లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెడ్స్ రాంబాయి. తర్వాత డిసెంబర్ నెలలో చూసుకుంటే అఖండ 2 సినిమా ఒకటి, సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఓవరాల్గా ప్రస్తుతానికైతే కమర్షియల్గా ఇంకా పూర్తిగా ఎవరు కూడా బయ్యర్లు ఎవరు లాభాల్లోకి వెళ్ళలేదు. ఈవెన్ పెట్టిన పెట్టుబడులు కూడా ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకా రన్నింగ్లో ఉంది. మేబీ ఇంకొక 10 రోజులు కొన్ని చోట్ల రన్నింగ్లో ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ ఈ సినిమా సీడెడ్లో డబ్బులు బాగానే వస్తున్నాయి, అండ్ గుంటూరులో డబ్బులు బాగానే వచ్చాయి. ఉత్తరాంధ్ర అండ్ ఉభయ గోదావరి జిల్లాలు అండ్ నెల్లూరు ఈ ప్రాంతంలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా డబ్బులు రాలేదు, నష్టపోయే అవకాశం ఉందన్నమాట. అట్లా అంటే ఓవరాల్గా చూసుకుంటే మన తెలుగు సినీ రంగానికి 2025 సంవత్సరంలో పెద్ద పెద్ద దెబ్బలు ఏంటి అని చెప్పుకుంటే కన్నప్ప, హరహర వీరమల్లు అండ్ ఈ కింగ్డమ్ సినిమా ఒకటి, ఇటువంటి కొంతమేరకు దెబ్బతిన్నదనమాట. సో ఓవరాల్గా మంచి లాభాలు తెచ్చిన సినిమా అయితే చిన్న సినిమాలు కొన్ని మంచి లాభాలు, సంక్రాంతికి వస్తున్నాం చిన్న సినిమా కానీ మంచి లాభాలు తెచ్చింది, అలా కొన్ని ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 2025లో మాత్రం కమర్షియల్ సక్సెస్ అంటూ భారీ సక్సెస్లు అంటూ ఏమీ లేవు, సంక్రాంతికి వస్తున్నాం తప్ప. మిగిలిన అన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు టెన్షన్ పెట్టాయి, అసలు డబ్బులు వస్తాయో రావు, డబ్బులు వస్తాయో రావు. ఓజీ అంత మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఒక 15 డేస్ లాంగ్ రన్లో చాలా చోట్ల లాభాల్లోకి వెళ్ళారు, కొన్ని చోట్ల నష్టపోయారు. ఏరియాలు ప్రాంతాల వారీగా ఉందన్నమాట. కొన్ని చోట్ల ఉన్న మార్కెట్ కంటే ఎక్కువ పెట్టుకొనేశారు కాబట్టి వాళ్ళకి రాక ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల సరైన డబ్బులు పెట్టడంతో డబ్బులు లాభాలు వచ్చాయన్నమాట. సో అది 2025లో తెలుగు సినీ రంగం పరిస్థితి అయితే అది. అంతకుముందు వచ్చిన సినిమాలు తెలుగు సినీ రంగంలో పెద్ద పెద్ద నేషనల్ లెవెల్లో హిట్లు అయినవి, భారీ కలెక్షన్స్ వచ్చినవి ఉన్నాయి. కానీ 2025లో అటువంటి మెరుపులు అయితే పెద్ద పెద్ద మెరుపులు అయితే ఏమీ లేవు. ఆగస్టు నెలలో వార్ 2 సినిమా ఒకటి వచ్చింది. వార్ 2 నిజానికి అది బాలీవుడ్ సినిమానే, కానీ తెలుగులో కూడా రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ కారణంగా. ఆ సినిమా సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో 90 కోట్లు వరకు పెట్టుకున్నారు. ఆ సినిమాకి డబ్బులు అయితే రాలేదు, అది కూడా ఒక రకంగా మిక్స్డ్ టాక్ వచ్చింది, డబ్బులు అయితే రాలేదు, కమర్షియల్గా ఫెయిలే. అండ్ కూలీ సినిమా రజనీకాంత్ అండ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషను, ఆ సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ ఆ సినిమాకు కూడా డబ్బులు రాలేదు, కమర్షియల్గా ఫెయిల్ అయింది. సో ఇలా అంటే భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు 2025లో అంచనాలు అందుకోలేకపోయాయి, కమర్షియల్గా ఫెయిల్ అయ్యాయి అన్నమాట. థ్యాంక్ యూ.